బిగ్ స్టోరీ. నేను అనుష. ఏ ప్రభుత్వమైనా ప్రజల సమస్యలను పరిష్కరించటం, వాటిపై సమయానుకూలంగా స్పందించటం అనే లక్ష్యంతోనే నడవాలి. కానీ అదొక్క ప్రభుత్వాధినేత వల్ల మాత్రమే సాధ్యపడదు. బాధ్యతలు అప్పగించిన వారు ఎలా వ్యవహరిస్తారు అనేదే ప్రభుత్వానికి మంచి పేరు లేక వ్యతిరేకత తీసుకురావడానికి కారణమవుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇదే లోపం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖను చూసే నారా లోకేష్ వినూత్నమైన దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. ప్రతిదీ ప్రభుత్వాధినేతనే చూసుకోవటం సాధ్యం కాదు. ఏ ప్రభుత్వాధినేత అయినా నమ్మి కొందరికి బాధ్యతలు అప్పగిస్తుంటారు. అలాంటి వాళ్ళు వ్యవహరించే తీరుపై ప్రభుత్వానికి మంచి లేదా చెడ్డ పేరు వస్తాయి. వైసీపీ హయాంలో జగన్ నమ్మి బాధ్యతలు అప్పగించిన వాళ్లలో మెజారిటీ వ్యక్తులు ట్రబుల్ మేకర్స్ పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన తీరే ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. మొదట తమతో మాట్లాడాలని వైసీపీ హయాంలో ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గాలు కోరుకున్నాయి. వాళ్లతో చర్చలు జరిపేందుకు జగన్ కొంతమందికి బాధ్యతలు అప్పగిస్తే వాళ్లు ఉద్యోగులు ఉపాధ్యాయులతో తెగే వరకు దురుసుగా వ్యవహరించారు. అందుకే ఎన్నికల్లో వైసీపీపై కసితో వ్యతిరేకంగా ఓట్లేశారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిద్దాం. విద్యాశాఖకు నారా లోకేష్ బాధ్యత వహిస్తున్నారు. పలు ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యలపై ఇటీవల ప్రభుత్వంతో చర్చలు కూర్చున్నాయి. ప్రభుత్వ ప్రతిపాదనల్లో కొన్ని నచ్చకపోవడంతో ఏకంగా చర్చలనే బహిష్కరించారు. ఆ తరువాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. నిజానికి ఇవాల్టి నుంచి ఉమ్మడి జిల్లాల డిఈఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వంతో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక చర్చలు జరిపింది. వాళ్ళ డిమాండ్లను నెరవేర్చేందుకు లోకేష్ నేతృత్వంలోని విద్యాశాఖ ఉన్నతాధికారులు అంగీకరించారు. ఉపాధ్యాయులు లేవనెత్తిన డిమాండ్లపై మంత్రి నారా లోకేష్ డైరెక్షన్లో ఉన్నతాధికారులు అంగీకరించడం విశేషం. పలు ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు చేపట్టిన చర్చలు విజయవంతం కావడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ప్రభుత్వంలోనైనా కుటుంబంలోనైనా సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని పరిష్కరించగలిగే చాకచక్యం ఉండాలి. మొదట సమస్యలపై చర్చించే బాధ్యుల మాట బాగుండాలి. మాటే మంత్రం అంటారు. సగం సమస్యలకు పరిష్కారం సరైన మాట తీరులోనే ఉంటుంది. జగన్ హయాంలో ఇదే లోపించింది. జగన్ నమ్మి కొందరికి బాధ్యతలు అప్పగిస్తే వాళ్లు పరిష్కరించకపోగా ఘర్షణకు దిగడంతోనే రాజకీయంగా నష్టపోవాల్సి వచ్చింది. తన వాళ్ళు ట్రబుల్ షూటర్స్ అవుతారని జగన్ అనుకుంటే అందుకు విరుద్ధంగా మేకర్స్ అయి కూర్చున్నారు. కానీ కూటమి సర్కార్ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల విషయాల్లో ఆర్థిక అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా ఇతరేతర వాటిపై సానుకూల నిర్ణయం తీసుకోవడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా మెత్తబడ్డారు. ఎస్జిటిలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 49 దాటితే రెండో సెక్షన్ ఏర్పాటు, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే ప్రాథమిక పాఠశాలలను విడిగా నిర్వహించేందుకు అంగీకారం, ఫౌండేషన్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 దాటితే రెండవ పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇవేవి ఖర్చయ్యే పనులు కావు. ఇవే కాకుండా మరికొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించటంలో జగన్ సర్కార్ దుందుడుకుగా వ్యవహరించిందన్న అక్కస్సు వాళ్ళల్లో ఉండింది. ప్రస్తుతానికి వస్తే సమస్యల్ని సున్నితంగా డీల్ చేయటం వల్ల ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టే ప్రమాదం తప్పింది. మనం నియమించుకునే వాళ్లను బట్టి సమస్యల పరిష్కారం ఆధారపడి ఉంటుంది. ట్రబుల్ షూటర్స్ ను పెట్టుకుంటే అంతా సాఫీగా సాగిపోతుంది. ట్రబుల్ మేకర్స్ ను పెట్టుకుంటే ఏమవుతుందో వైసీపీ వాళ్లే సరైన సమాధానం చెబుతారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో బిగ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.